శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చేసినటువంటి భూ అక్రమాల గురించి మాజీ ఎమ్మెల్యే గోనుగుట్ల సూర్యనారాయణ స్పందన కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఇక కేతిరెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి దాదాపు 3,000 నుంచి 4,000 కోట్లు అక్రమంగా సంపాదించాడని సూర్య ఆరోపణలు చేశారు. ఇక ధర్మవరంలో గతంలో పనిచేసినటువంటి డీఎస్పీ రమాకాంత్, సిఐ కరుణాకర్ తదితరులను అడ్డుపెట్టుకుని రైతులకు బెదిరించి భూములను లాక్కున్నాడని ఆరోపించారు. అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎవరైనా ఒక ఎకరా కొనాలన్నా లేదా అమ్మాలన్నా కూడా 10 లక్షలు ఎమ్మెల్యే వాటా ఇవ్వాల్సిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే కేతిరెడ్డిని ప్రశ్నించినటువంటి జర్నలిస్టులపై, తనపై వార్తలు రాసినటువంటి పాత్రికేయులపై దాడులు చేయించారని తెలిపారు. ఇక రాబో రోజుల్లో కేతిరెడ్డి భూదందాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తానని సూరి వెల్లడించారు. ఇక రాబో ఎన్నికల్లో నేను గెలవడం ఖాయమని, కేతిరెడ్డిని కటకటాల పాలు చేస్తానని సూరి ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడికి వెళ్ళిన చేనేతలకు ఇబ్బంది పెట్టడం, సామాన్యులకు ఇబ్బంది పెట్టడం, రైతులకు ఇబ్బంది పెట్టడం, ఇంకా సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిస్థితి చూస్తే ఆయన ఇంట్లోనే కంప్యూటర్ పెట్టుకుంటాడు. కోడ్ నెంబర్ వెహికల్ ఇంట్లో కంప్యూటర్ పెట్టుకొని ఎవడు అమ్మాలన్నా ఎకరాకు 10 లక్షలు ఇవ్వాలి, ఎవడు కొనాలన్నా ఎకరాకు 10 లక్షలు ఇవ్వాలి, ఒక సెంటు భూమి అమ్మాలన్నా 10,000 ఇవ్వాలి, కొనాలన్నా 10,000. ఈ విధంగా ఉంది ధర్మవరం నియోజకవర్గంలో. బాలగాల రాజ్యం కంటే అధ్వానంగా అక్కడ నడుస్తూ ఉంది. దీనిలన్నిటిపైన కూడా కలెక్టర్ గారికి ఎంక్వైరీకి ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆయన కూడా న్యాయం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. పార్టీ అధికారంలో